131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ దాన్నే మన తెలుగు రాష్ట్రాలు ఉమెన్ రిజర్వేషన్ బిల్ గా చూపిస్తున్నాయి. ఆ బిల్లును కాంగ్రెస్ అలాగే సౌత్ ఇండియన్ స్టేట్స్ వ్యతిరేకంగా ఓటు వేసి ఆ బిల్లును పాస్ చేయనీయకుండా చేశాయి. ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల మీడియాలు చూపిస్తుంది తప్పు. 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అదే ఉమెన్ రిజర్వేషన్ బిల్ గా చూపిస్తున్నారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ కాదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023లో పార్లమెంట్ లో పాస్ అయింది. దాన్ని కాంగ్రెస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా ఒప్పుకున్నాయి. ఇప్పుడు 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ డీలిమిటేషన్ గురించి. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి, దానికి కాంగ్రెస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎందుకు ఒప్పుకోవడం లేదో చూద్దాం. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి కదా. జనాభా లెక్కలు జరిగిన తర్వాత ఆ జనాభాకు తగ్గట్టుగా పార్లమెంట్ సీట్లని డివైడ్ చేయడాన్ని డీలిమిటేషన్ అంటారు. 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇలా పాపులేషన్ పెంచుకుంటూ పోతే కంట్రీ డెవలప్ అవ్వదు అనే ఆలోచనతో ఇంకా పెంచకూడదు, ఒక 25 సంవత్సరాలు పాపులేషన్ ని పెంచకుండా సీట్లని డివైడ్ చేయకుండా అట్లానే ఫ్రీజ్ చేసింది. అప్పుడు 1971లో దాని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఆ టైం 2001కి అయిపోయింది. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ మళ్ళీ ఆలోచించి దీన్ని మళ్ళీ ఇంకొక 25 సంవత్సరాలు పెంచింది. ఆ 25 సంవత్సరాలు 2026లో అయిపోయాయి. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ 2026లో డీలిమిటేషన్ కోసం 543 సీట్లు ఉన్న పార్లమెంట్ ని 850 సీట్లు పెంచాలని ఆలోచిస్తుంది. దేని బేస్ చేసుకుని? పాపులేషన్ బేస్ చేసుకొని. 1971లో ఆపిన పాపులేషన్ సౌత్ ఇండియా ఏమో పాపులేషన్ తగ్గించుకుంటూ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఎకనామిక్ గా స్టేబుల్ అయిపోయింది. కానీ నార్త్ ఇండియా 1971 నుంచి పాపులేషన్ పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఓన్లీ బీహార్, ఉత్తరప్రదేశ్ కలిపితే సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఈక్వల్ అయిపోతుంది. ఇప్పుడు పాపులేషన్ కి తగ్గట్టుగా సీట్లను డివైడ్ చేస్తే సౌత్ ఇండియా వెనకబడిపోతుంది. నార్త్ ఇండియా ఎక్కువ సీట్లు ఉంటాయి. వాళ్ళు పొలిటికల్ గాను ఎకనామికల్ గాను వాళ్ళ డామినేషన్. ఒక బిల్లు పార్లమెంట్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ కోసం మాట్లాడాలన్నా, ఒక బిల్లుని తీసుకురావాలన్నా సౌత్ ఇండియా వాళ్ళకి అసలు పవర్ ఉంటుందా? అసలు మాట్లాడడానికి అక్కడ వాళ్ళ మాటలు అసలు కన్సిడర్ కూడా తీసుకోరు. ఈ ప్లాన్ ఎందుకు వేసిందంటే బీజేపీకి సౌత్ ఇండియాలో పట్టు లేదు. ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళ పీపుల్ మీద ఎక్కువ పట్టు ఉంది. అందుకని నార్త్ ఇండియా స్టేట్స్ రిప్రజెంటేషన్ పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు పెంచి అసలు సౌత్ ఇండియాని కనపడనీయకుండా పొలిటికల్ గా పవర్ లేకుండా చేద్దామని మోడీ చేసిన ప్లాన్. ఆ ప్లాన్ ని కాంగ్రెస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కలిపి ఆ బిల్లును పాస్ కానీయకుండా చేసింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఈ బిల్లుకి మద్దతిస్తూ ఓటేశారు. ఆంధ్రప్రదేశ్ కాకుండా అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎంపీస్ అలాగే కాంగ్రెస్ ఎంపీస్ దీనికి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ బిల్లును ఆపేశారు.